మీ పేరు? నా పేరు పద్మ. ఏ ఊరు? మంగళగిరి. ఏం చేస్తుంటారు? మామూలుగా కూలి పని. ప్రభుత్వం పనితీరుపై మీ అభిప్రాయం ఏంటండి? బాగానే ఉందండి. ప్రభుత్వం వచ్చిన బాగానే ఉంది. నాకు లోకేష్ అని అంటే బాగా ఇష్టం. ఆయన అంటే అభిమానం. బాగానే చేశాడు. అంతకుముందు ఇక్కడ గంజాయి కుర్రోళ్ళు కాగమాగం ఉండేది. ఇప్పుడు ఆయన వచ్చినాక అంతా బాగుంది. మాకు ధైర్యంగా నడవగలుగుతున్నాం. ఆ ట్రైల్ కట్టకి అంతా బాగానే ఉంది. ప్రభుత్వం వచ్చినాక మళ్ళా ఈయనే రావాలని కోరుకుంటున్నాం. శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్సులు పెట్టారు కదా, శ్రీశక్తి పథకం కింద బాగా బాగానే తల్లికి వందనం కింద ఎవరైనా ఆడవాళ్ళు వెళ్తానికి బాగుంది. తల్లికి వందనం కింద అమౌంట్ వేశారు. తల్లికి వందనం అనేది పెట్టుకోలేదండి. పెట్టుకుంటే బాగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మాయి డెలివరీ అయింది. అంతా బాగానే డబ్బులు తక్కువ. మోడీ గారి దగ్గర హాస్పిటల్ ఎయిమ్స్ అంతా బాగానే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటండి? తేడా ఏముంది? ఈ ప్రభుత్వం వచ్చినాకే బాగుంది మాకు అంతా. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం చంద్రబాబు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు. ఎవరు వచ్చినా బాగలేదు. ఇద్దరులో ఎవరైనా ఓకే.